హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ని ఎలా వాడాలి, ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ని ఎందుకు ఉపయోగించాలి, డౌన్లోడ్, ఇన్స్టాలేషన్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవ్రీ ఆప్షన్స్ ట్రేడర్ తప్పకుండా ఇలాంటి టూల్స్ని మనం వాడాలి. ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ అనేది ఎందుకు ఉపయోగించాలంటే, మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్స్ అంటే ప్రాఫిట్ లాస్ అనేది ఎలా ఉండవచ్చు, మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ మ్యాక్సిమంగా లేదా మినిమంగా ఎంత ఉంటుందో అని తెలుసుకోవడానికి మనం ఇలాంటి స్ట్రాటజీ బిల్డర్ సాఫ్ట్వేర్స్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అలాంటి ఫ్రీ టూల్, ఎక్సలెంట్ టూల్ ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ ఏమున్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి మన ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. ఈ ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ అనేది మనకి pasitechnologies.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క ఎక్స్టెన్షన్ EXE ఫైల్ని కూడా ఇవ్వడం జరిగింది. మన ఛానల్ నుంచి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి వెబ్ డెస్క్టాప్ పైన ఆప్షన్ ఒరాకిల్ ప్లగిన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఐకాన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది. సో ఇది టెర్మినల్ నుండి మనకు ఫ్రంట్ టెర్మినల్. దీంట్లో మనకు ఏ స్టాక్లో కానీ లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీని మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో అలాంటి సింబల్ యొక్క నేమ్ని ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను నిఫ్టీ అని టైప్ చేసి అప్డేట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినటువంటి వెంటనే వితిన్ 10 సెకండ్స్ లోపల మనకి ఈ ఆప్షన్ ఒరాకిల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి టాప్లో ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయండి. అలాగే ఈ కాల్ యొక్క, పుట్ యొక్క ITM, ATM, OTM స్ట్రైక్ ప్రైసెస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. గ్రీక్స్ అంటే గ్రీక్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా మినిమం మనకు ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ టైం అనేది 1:07. ప్రైస్ అనేది నిఫ్టీ 10,119లో ఉంది. ఈరోజు చేంజ్ 73 పాయింట్స్ చేంజ్ అయింది ఇప్పటికి 1:10 టైం నాటికి. సో ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, వాటి నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకు మిడిల్లో ఇక్కడ టెంప్లేట్ అనేటువంటి బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ ఒరాకిల్ అనేటువంటి బిల్డర్లో ఆల్రెడీ వీళ్ళు చాలా రకాల స్ట్రాటజీస్ని ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగిందనమాట, రెడీమేడెడ్గా. సో అవి కొన్ని బుల్లిష్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్, అలాగే కొన్ని బేరిష్కి సంబంధించినవి, ఇంకా కొన్ని న్యూట్రల్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము షార్ట్ ఐరన్ కాండర్ చాలా బాటంలో ఉందండి, న్యూట్రల్ స్ట్రాటజీ. షార్ట్ ఐరన్ కాండర్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ అని అన్నట్టయితే మనకి ఇలా షార్ట్ ఐరన్ కాండర్కి సంబంధించినటువంటి ఏ స్ట్రైక్ ప్రైస్లో తీసుకోవాలో సజెషన్ అనేది మనకు చేస్తుంది అనమాట. ఈ షార్ట్ ఐరన్ కాండర్లో షార్ట్ పుట్ 10,000 కాల్ని షార్ట్ చేయడము, అలాగే 10,200 కాల్ని కూడా షార్ట్ చేయడం, ఒకటి పుట్ని ఒకటి కాల్ని షార్ట్ చేయడము, సింగిల్ లాట్. అలాగే 9950 పుట్ని లాంగ్ చేయడము, 10,250 కాల్ని లాంగ్ చేయడం, అంటే టోటల్ 4 లెగ్డ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఈ స్ట్రాటజీని మనం ఈ ప్రైస్లో అంటే 32.85 అనేది 10,000 కాల్ పుట్టు, 39.70 అనేది 10,200 కాలు, అలాగే 9950 పుట్ అనేది 23 రూపీస్, 10,250 కాల్ అనేది 26 రూపీస్ 35 పైసాగా ఉంది. వీటిని మనం ఈ టైంలో అంటే 1:11కి ఈ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసి
రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ వరకు మనం వెయిట్ చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఎలా ఉండబోవచ్చు అంటే మ్యాక్సిమం లాస్ అనేది మనకి ఈ స్ట్రాటజీలో 26 పాయింట్స్ గాను మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనకు 23 పాయింట్స్ గాను మనకు ఉందన్నమాట. అలాగే అప్పర్ సైడ్ ప్రొటెక్షన్ అనేది బ్రేక్ ఈవెన్ అనేది 10,223 10,223 అబోలో మార్కెట్ అనేది క్లోజ్ అయినట్టయితే మనకు లాసెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లోయర్ ప్రొటెక్షన్ 9976 అన్నమాట. అంటే 9976 కన్నా బిలో మార్కెట్ క్లోజ్ అయితే మనకు వచ్చేటువంటి మ్యాక్సిమం లాసెస్ అనేది 26 పాయింట్గా మనకు ఉంటుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియల్ అనేది 10,000 రేంజ్లో కనుక మార్కెట్ రేపు క్లోజ్ అయినట్టయితే ఎక్స్పైరీ నాటికి మనకు వచ్చేటువంటి మ్యాక్సిమం ప్రాఫిట్ 23 పాయింట్స్. అలాగే ఈ స్ట్రాటజీని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకా ఇక్కడ డెల్టా అంటే వాటి యొక్క ఆప్షన్స్ సంబంధించిన గ్రీక్స్ కూడా మనకు ఇందులో కనిపిస్తాయి. ఇదొక అడ్వాంటేజ్ అండి. సో డెల్టా, గామా, వెగా, తీటా ఈ ఫోర్ గ్రీక్స్ యొక్క వాల్యూస్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తాయి. అలాగే ఈచ్ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఓఏ అనాలిసిస్ ఏముంది అంటే షార్ట్ బిల్డప్లో ఉంది ఈ కాల్ అనేది. అలాగే ఈ పుట్ అనేది లాంగ్ బిల్డప్లో ఉంది, ఇది షార్ట్ బిల్డప్లో ఉంది, ఇది షార్ట్ కవరింగ్లో ఉంది. సో ఇది కూడా మనకు దీని ఆధారంగా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ వేరే స్ట్రాటజీస్ని మనం టెస్ట్ చేయాలనుకున్నట్టయితే టెంప్లెట్ని మళ్ళీ క్లిక్ చేయండి. టెంప్లెట్ని క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే స్ట్రాటజీని తీసుకోవాలనుకుంటున్నాను. ఉదాహరణకి షార్ట్ ఐరన్ బటర్ఫ్లై అనుకుందాం. అంటే షార్ట్ సైడ్ ఐరన్ బటర్ఫ్లై ఎగ్జాంపుల్ మనకి షార్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్ సైడ్ పుట్ రేషియో స్ప్రెడ్ తీసుకుందాం. ఇది క్లిక్ చేసి సెలెక్ట్ అని ఓకే అంటే ఆటోమేటిక్గా మనకు ఇది మారిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో మనకి 10,100 పుట్ని 2 లాట్స్ లాంగ్ చేయడము, బై చేయడము, అలాగే 10,150 పుట్ని షార్ట్ చేయడము 1 పాయింట్ అన్నమాట. సో దీంట్లో ఉండేటువంటి మనకు ప్రాఫిట్ లాస్ అనేది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం లాస్ అనేది 90 పాయింట్స్ గాను మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనకు అన్లిమిటెడ్గా ఈ స్ట్రాటజీలో ఉంటుంది. తర్వాత కింద మనకి కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయండి. గ్రాఫ్ అనేటువంటి బటన్ ఉంది. ఈ గ్రాఫ్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ స్ట్రాటజీ యొక్క పే ఆఫ్ గ్రాఫ్ అనేది ఈజీగా మనకు కనిపిస్తుంది. సో ఈ స్ట్రాటజీలో మనకి డౌన్ సైడ్ మార్కెట్ ఎంత అయితే వెళ్తూ ఉందో మనకు ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంటే ప్రాఫిట్ లాస్ అనేది మనకు కింద మనకు ప్యానెల్లో కనిపిస్తుంది చూడండి. ఈ స్ట్రాటజీలో మనకి డౌన్ సైడ్ మార్కెట్ ఎంతైతే వెళ్తూ ఉంటుందో అంత మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అప్ సైడ్ కనుక మనకు మార్కెట్ వెళ్ళినట్టయితే మ్యాక్సిమంగా మనకు 40 పాయింట్స్ అనేది మ్యాక్సిమం లాస్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఇట్లా మనకు ఏ స్ట్రాటజీస్ సంబంధించినటువంటి పే ఆఫ్ రావాలన్నా ఏ స్ట్రైక్ ప్రైస్ని మనం తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుందనేది ఇలాంటి ప్లగిన్స్ ద్వారా ఇలాంటి టూల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా మనకు రేపు క్లోజింగ్ కాబట్టి ఈ స్ట్రాటజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీలో అంటే 2 క్వాంటిటీలో పుట్ని లాంగ్ చేయడము, అలాగే 1 క్వాంటిటీలో ఒక పుట్ని షార్ట్ చేయడము ఈ యొక్క స్ట్రాటజీలో 2 లెగ్గెడ్ స్ట్రాటజీలో ఏ పాయింట్లో క్లోజ్ అయితే నిఫ్టీ అనేది రేపు ఎక్స్పైరీ కాబట్టి ఏ పాయింట్లో క్లోజ్ అయితే మనకు ప్రాఫిట్ పొటెన్షియల్ అనేది ఎలా వస్తుంది అనేది మనకు కింద అనాలిసిస్ అనేటువంటి ఇంకొక ట్యాబ్ ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు ఇంకొక ట్యాబ్ అనేది ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్పైరీ ఎట్ డేట్ అంటే ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి థర్స్డే 11th అని నేను తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం సెట్ చేయాలన్నమాట. లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఒకటి
ఇలా ఉంది. దీంట్లో మనము పాయింట్స్ని సెట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీని 10 పాయింట్స్కి సెట్ చేసాను అనుకోండి. సో 10 పాయింట్స్ అంటే ఏంటంటే ఇది మినిమం 9107 9107 నుంచి ఎవ్రీ 10 పాయింట్స్ ఇంటర్వెల్కి మనకి ఇది చూపిస్తుంది అనమాట. మ్యాక్సిమం 11,131 వరకు ఒకవేళ మార్కెట్ అనేది ఈ మధ్యలో క్లోజ్ అయినట్టయితే మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి స్ట్రాటజీలో ఎలాంటి ప్రాఫిట్ లాస్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఆటో ఫిల్ అనేది బటన్ని క్లిక్ చేయండి. ఒక టేబుల్ రూపంలో మనకి టోటల్ ప్రాఫిట్ లాస్ సంబంధించినటువంటి ఒక ఎక్సెల్ షీట్ లాగా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినట్టయితే ఎగ్జాంపుల్గా మార్కెట్ రేపు 10,016లో క్లోజ్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి లాస్ 6 పాయింట్స్. అలాగే 10,087లో క్లోజ్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి లాసెస్ అనేది 77 పాయింట్స్. అలాగే మార్కెట్ అనేది 10,148 అబోలో ఎక్కడ క్లోజ్ అయినా కూడా మనకు వచ్చేటువంటి మ్యాక్సిమం లాస్ అనేది 40 పాయింట్స్. అది 12,000 లేదా 20,000 ఎంతైనా వెళ్ళని నిఫ్టీ అనేది ఈ స్ట్రాటజీలో మనకు వచ్చేసేటువంటి మ్యాక్సిమం లాసెస్ అనేది 40 పాయింట్స్. అలాగే ప్రాఫిట్కి సంబంధించి సో ఈ స్ట్రాటజీ అనేది బేరిష్ వైపు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రాటజీ అనేది ఒకవేళ మార్కెట్ అనేది 99.35లో క్లోజ్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి పాయింట్స్ 73 పాయింట్స్ ప్రాఫిట్ అనేది. అలాగే 98.55లో క్లోజ్ అయితే 154 పాయింట్స్. అలాగే ఇంకా డౌన్ సైడ్ వెళ్తున్నా కొద్దీ మనకు ప్రాఫిట్ అనేది పెరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ 96.83లో రేపు ఎక్స్పైరీలో క్లోజ్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి పాయింట్స్ 326 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏదైతే ఒక స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఒకసారి ఆప్షన్ ఒరాకిల్ ఇలాంటి స్ట్రాటజీ బిల్డర్లో మనము స్ట్రాటజీని టెస్ట్ చేసుకున్నట్టయితే ప్రాఫిట్ లాస్ అనేది మనకు మ్యాక్సిమం మినిమం అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి దీని ఆధారంగా మన యొక్క స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేదు మనం ఒక స్ట్రాటజీని ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నాము దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే ఇంకా మనకు బేరిష్ సైడ్ ఉన్నాం కానీ మార్కెట్ అనేది బుల్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా ఎలాంటి లెగ్స్ని మనం యాడ్ చేయాలనేది కూడా మనకు ఇది ఈజీగా తెలియజేస్తుంది. సో అట్లా కాకుండా మాన్యువల్గా ఇందులో ఉన్నటువంటి టెంప్లెట్స్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ కాకుండా నేను మాన్యువల్గా ఇవ్వాలనుకుంటున్నాను, అది పాసిబుల్ ఉందా అంటే డెఫినెట్గా అది కూడా మనకు పాసిబుల్ ఉందండి. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ టెంప్లెట్ రూపంలో ఇన్బిల్ట్గా రెడీమేడ్గా వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో అలా కాదు, నేను మాన్యువల్గా సెట్ చేసుకుంటున్నాను, అప్పుడు నా ప్రాఫిట్ లాస్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మనం వీటిని సెలెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి వీటిని డిలీట్ రో అనేసండి. సో టోటల్గా మొత్తం డిలీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మార్కెట్ అనేది 10,107లో ఉంది 1:20 టైంకి. ఇప్పుడు యాడ్ రో అనండి. సో యాడ్ రోలో మనకి ఇక్కడ మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే షార్ట్ కాల్ అంటున్నానండి. షార్ట్ కాల్ ఏ స్ట్రైక్ ప్రైస్ 10,100 ఎగ్జాంపుల్ తీసుకుందాము. అలాగే నెక్స్ట్ ఇంకొక లెగ్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను నేను, యాడ్ రో. ఇది షార్ట్ పుట్ తీసుకుంటున్నాను, అంటే సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ ఒక కాల్ని షార్ట్ చేస్తున్నాను, ఒక పుట్ని షార్ట్ చేస్తున్నాను. సో దీన్ని మనం స్ట్రాడిల్ అంటాం. సేమ్ స్ట్రైక్ ప్రైస్ని మనం బై చేస్తే సెల్ చేయడం దాన్ని స్ట్రాడిల్ అంటాం. ఈ స్ట్రాటజీని నేను ఈ టైంకి 120 టైంకి 80.65 ప్రీమియం, 10,100 కాల్, అలాగే 10,100 పుట్ యొక్క ప్రీమియం అనేది 64.55గా ఉంది. ఈ స్ట్రాటజీని నేను ఇప్పుడు ఈ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే రేపు నా యొక్క ప్రాఫిట్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా ఉండవచ్చు అంటే గ్రాఫ్ తీసుకోండి. మనకు ఒకవేళ మ్యాక్సిమం డౌన్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ ఈవెన్ నుంచి, సో బ్రేక్ ఈవెన్ అంటే 99.54 అండి. సో 99.54 బ్రేక్ ఈవెన్ నుండి మనకు డౌన్ సైడ్ వస్తున్న కొద్దీ మన యొక్క లాసెస్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అలాగే అప్పర్ బ్రేక్ ఈవెన్ మనం తీసుకున్నట్టయితే 10,245. సో 10,245 నుంచి మార్కెట్ ఇంకా పైకి క్లోజ్ అవుతుంటే
లాసెస్ అనేది ఈ స్ట్రాటజీలో పెరిగిపోతుంది అనమాట. సో ప్రాఫిట్ అనేది మ్యాక్సిమంగా మనకు 145 పాయింట్స్ అనేది ఈ స్ట్రాటజీలో మ్యాక్సిమం ప్రాఫిట్గా ఉంటుంది. అది 10,100 రేంజ్లో కనుక క్లోజ్ అయినట్టయితే టోటల్గా మనం ఏదైతే ప్రీమియం రిసీవ్ చేసుకున్నామో ఆ ప్రీమియం మొత్తం మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 10,107లో ఈ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి రేపు మార్కెట్ 10,107లోనే క్లోజ్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది 138గా ఉందన్నమాట. అలాగే దీంట్లో ఇంకా మనకి ఈ చివర్లో ఐటీఎం ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అంటే 10,100 కాల్ అనేది ఐటీఎంలో క్లోజ్ కావడానికి ఉన్నటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 51%. అలాగే 10,100 పుట్ అనేది ఐటీఎంలో క్లోజ్ కావడానికి 48% ప్రాబిలిటీ అనేది ఉండడం జరిగింది. ఇలా ఈ ఆప్షన్ ఒరాకిల్ స్ట్రాటజీ బిల్డర్లో మీరు మీ యొక్క ఆప్షన్స్ యొక్క స్ట్రాటజీస్ని ఈజీగా యాక్యురేట్గా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీరు ప్రైస్ మార్చుకోవాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,100 కాల్ని 100 రూపీస్లో షార్ట్ చేసిన అనుకుందాం. మీరు ఇక్కడ ప్రైస్ మార్చేయచ్చు అనమాట. 100 రూపీస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. అలాగే మీరు 10,100 యొక్క పుట్ని కూడా మీరు ప్రైస్ని 85 రూపీస్లో షార్ట్ చేసినారు అనుకుందాం. ఇక్కడ 85ని ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు టోటల్ స్ట్రాటజీ మొత్తం కూడా దీనికి అనుగుణంగా మారిపోతుంది. సో ఇదండి ఈ ఆప్షన్ ఒరాకిల్ స్ట్రాటజీ ప్లగిన్ని ఎలా వాడాలనేది. ఇది ఫ్రీ టూల్, అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా తయారు చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. పుట్ కాల్ రేషియో కావచ్చు, లేదంటే ఆప్షన్ పెయిన్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల ప్లగిన్స్ కూడా మనకు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్రీ టూల్. ఇది మనకు మన ఛానల్ యొక్క నేమ్ లర్న్ అండ్ ఎర్న్ స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు అని టెలిగ్రామ్ ఛానల్లో టైప్ చేయండి. మన యొక్క ఛానల్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంచడం జరిగిందనమాట. ఇంకొక ఫెసిలిటీ కూడా మనకు ఇందులో ఉంది. ఈ స్ట్రాటజీని మనం సేవ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు నిఫ్టీ 10/6/2020 అని నేమ్ ఇచ్చేసాను. ఇది సేవ్ అన్నాం. ఇట్లా మనం స్ట్రాటజీస్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సేవ్ చేసిన స్ట్రాటజీస్ని ఓపెన్ చేయాలనుకుంటున్నట్టయితే అక్కడ లోడ్ అనేటువంటి బటన్ ఉంటుంది. లోడ్ బటన్ ద్వారా మీరు ఇంతకుముందు ఏమైనా స్ట్రాటజీస్ని సేవ్ చేసుకున్నారా అలాంటి స్ట్రాటజీస్ని కూడా మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పొందవచ్చు అనమాట. ఓకే అండి, ఇది ఆప్షన్ ఒరాకిల్ ప్లగిన్ ఎలా వాడాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.